బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఆపోజిషన్ పార్టీలది అసత్య ప్రచారం. మోడీ లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం, బాండ్ల రద్దుతో నిజాయితీ పరులు బాధపడతారు, మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు, దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు అభివృద్ధి ముందుంది, ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు. ఎన్ఐఏ ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఆపోజిషన్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని. మీరు పోరాటం ఏంటి సార్? నాకు అర్థం కాలే. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా మీరు పోరాటం కాదు సార్ చేయాల్సింది, యాక్షన్, చర్యలు తీసుకోవాలి. మీరు ఇంకా పోరాటం చేసుడేంది? ఇక్కడ పోయినసారి అచ్చేదిన్ ఆయేగి, అచ్చేదిన్ అయిపోయింది, అది ఆ నినాదం అయిపోయింది. అచ్చేదిన్ ఆయేగి నినాదం అయిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా నేను చేయాల్సింది చాలా, ఇంకేం చేస్తావు సార్? చేయాల్సిందంతా ఇంకేం పాడని చేస్తందుకు, తమరు చేస్తందుకు. ఈ 10 ఏళ్లలో ఏమేం చేయాలో అవి చేసినావు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్లాక్ మనీ కట్టడి చేసినావు. బ్లాక్ మనీ తీసుకొస్తా, లేకపోతే 50 రోజులలో రాళ్లతో కొట్టి సంపురు అని చెప్తి. ఏది బ్లాక్ మనీ? ఆర్బీఐ చెప్పే 99% నోట్లు వాపసు వచ్చినాయని చెప్పే, డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందని చెప్పి నిన్ననే కదా అంతగా పిసుగు పెడితే. నరేంద్ర మోడీ గారు మీరు మసిబూసి మారడికాయ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దని అంటుండు. ఇవన్నీ చేసేటియే. ఈ భయం వద్దు, ఆ భయం వద్దు అంటుండు. అసలు భయం మీరే కదా ఈ దేశానికి. ఇక్కడ దేశానికి నేను చేయాల్సింది చాలా ఉందని చెప్తాడు. ఏముంది సార్? ఇంకా చేయాల్సింది ఏముంది చెప్పు. ఏం మిగిలిపోయిందో చెప్పు దేశ ప్రజలకు మీరు చేయాల్సింది. అప్పుడే వికసిత భారత్ అయిపోయా, వచ్చేది వచ్చేసే, బ్లాక్ మనీ వాపసు వచ్చే. ప్రధానమంత్రి గారు వచ్చే 5 ఏళ్ల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ ఫ్రీ అంటేనే ఈ దేశం ఎంత దరిద్రం దిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు కొనుగోలు శక్తి లేదనేది నీ మాటల ద్వారా నిరూపితమైంది. కనీసం బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి ఉండదు అనేది మీ మాటల ద్వారా రుజువు అవుతా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు అభివృద్ధి ముందుందో అంటాడు. ఏం ముందుంది?